పార్టీ మారేందుకు సిద్ధమైన దానం నాగేందర్, కేకే, మేయర్ విజయలక్ష్మిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దాసోజు శ్రవణ్, కేకే కుమారుడు విప్లవ్ కుమార్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ వీడే నేతలు ఆత్మ గౌరవం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి తక్షణమే తమ తమ పదవులకు రాజీనామా చేయాలని దాసోజు శ్రవణ్, విప్లవ్ కుమార్ డిమాండ్ చేశారు. 10 సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించి 10 సంవత్సరాల పాటు అధికారంతో వచ్చినటువంటి ఒక హోదాను, డబ్బును, అధికారాన్ని అన్ని రకాలుగా అనుభవించి ఇవాళ దాటవేత దొరకకి పాల్పడుతూ ఓడమల్లయ్య బోడమల్లయ్య అనేటువంటి పద్ధతిలో ఇవాళ పార్టీని వదిలిపెట్టి పోతా ఉన్నారు. ఒక ఖైరతాబాద్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారు, మాజీ మంత్రివర్యులు, వారు చర్చలోకి వచ్చినారు. నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని చెప్పని అన్నాడు. నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, నాకు ఆత్మగౌరవం దెబ్బతిన్నది చెప్పని. అయ్యా, అధికారంలో ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా ఆత్మగౌరవం అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తని మీరు అధికారం పోగానే ఆత్మగౌరవం అనేటువంటి ఒక ప్రశ్న పట్టుకురావడం ఎంతవరకు సమంజసమో, ఇది మీ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం కాదా అని చెప్పని వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను. కేవలం ఒక 3 నెలలు కాలే అధికారంపై ఆగమైపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆ రోజు 2014లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు లాత్ కొట్టి అక్కడి నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారు. ఇంతకంటే నీచమైనటువంటి ఒక అవకాశవాద రాజకీయం ఇంకేమైనా ఉంటుందా? దానం నాగేందర్ గారు, మీరు ఖైరతాబాద్ ప్రజల కోసం ఏమైనా అభివృద్ధి కోసం పోతున్నారా అంటే మొత్తం అంతా అభివృద్ధి అయిపోయిందని నువ్వే చెప్తా ఉన్నావు. మళ్ళీ ఇవాళ కేకే గారు కూడా చెప్తా ఉన్నారు, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేయలేదని చెప్తున్నట్టు దాఖలాలు కనబడతా ఉన్నాయి. అభివృద్ధి చేసిండ్రు అంటారు, కేసీఆర్ గారు దేవుడు అంటారు, ఆత్మగౌరవం అని చెప్పని ఒక అడ్డమైన సాకు చూపెట్టి ఇవాళ పార్టీని నట్టేట ముంచేటువంటి ఒక ప్రయత్నం, వెన్నుపోట పొడిచేటువంటి ఒక ప్రయత్నం చేయటం మీ అవకాశవాద రాజకీయానికి ఖైరతాబాద్ ప్రజలు తప్పనిసరిగా నీకు తగిన మూల్యం చెల్లింపజేస్తారు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు నేను చాలా హెవీ హార్ట్తో, చాలా నిజంగా సాడ్ నాకు అనిపిస్తుంది. ఇవాళ నేను కేశవరావు గారు, మా ఫాదర్ అట్ దిస్ ఏజ్ ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది, ఎందుకు అని. అండ్ నాకు చాలా సాడ్ అనిపిస్తుంది. ఈ ఏజ్లో పార్టీ చేంజ్ చేయడం కాదు, ఈ టైం ఎప్పుడైతే మనము బీఆర్ఎస్ బ్యాక్ టైంలో పోతుందో ఆ టైంకి ఒక సీనియర్ లీడర్, మన కేసీఆర్ లీడర్ గారు పక్కన ఉండి ఆయనకు సపోర్ట్ చేయాలి. కానీ ఈరోజు ఆ పార్టీని వీడిపోవడము నాకు మాత్రం చాలా రాంగ్ అనిపిస్తుంది. నాకు తెలుసు ఆయన ఏ పార్టీ పోస్ట్ కోసమో దేనికోసమో పోట్లే. అట్ ఈ ఏజ్ పార్టీ పోస్ట్ ఏముంది, ఇనఫ్ పోస్ట్ ఆయన లైఫ్లో చాలా పోస్టులు చూశారు. ఇది ఒక పోస్ట్ కాదు, అన్ని పోస్ట్ చూశారు. బట్ దిస్ ఈస్ ద టైమ్ వేర్ హీ షుడ్ బీ విత్ ద పార్టీ అండ్ వేర్ ద పార్టీ నీడ్స్ హిమ్. హీ షుడ్ బీ విత్ ద పార్టీ అండ్ కేసీఆర్ గారికి ఒక రైట్ అడ్వైజర్ లాగా ఉండి మంచిగా సపోర్ట్ చేసి మనను ఒక మళ్ళీ పీపుల్లో ఒక కాన్ఫిడెన్స్ తెచ్చి మన పార్టీలో ఒక పొజిషన్ మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అని చేస్తే చాలా బాగుంటుంది అని నా కోరిక ఇప్పటికీ అదే ఉంది. మేయర్ గారు ఆమె పాలిటిక్స్లోకి వచ్చేదే మన బీఆర్ఎస్ పార్టీ త్రూనే వచ్చారు. పాలిటిక్స్ ఆమె పాలిటిక్స్లో